కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీకి చెందిన పలు వార్డులలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పలు వార్డుల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వారి సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి డ్రైనేజీ కాలువలలో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రపరిచి దోమల నివారణకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రోడ్లు వాటిలో ఒక 4 వార్డులు మొత్తం 5 వార్డులు వేయలేస్తాయి ప్రస్తుతానికి. దీనికి 3 కోట్లు పెట్టినాయి. ఇప్పుడు సుందరయ్య కాలనీ, త్యాగరాజు కాలనీ కానీ, గౌరీ శంకర్ నగర్ కానీ అవన్నీ ఎట్లున్నాయో ఇది ఎట్లా ఉండాలి, ఎంతకాలం ఉండకూడదు అని ఎవరెవరికి ఎంతకాలం అంతా పెట్టినాయి. దీనికి కూడా పెట్టాను ఇంకోటి. అవి అయిపోయి బిల్లులు కింద వచ్చి ఇది మొదలు పెడతారు. ఈ లోపల ఈ తెలుగుదేశం పిటిషన్లు పెట్టారు, బిల్లులు ఇబ్బంది జరిగింది. సరే మేమేమనుకున్నామంటే అన్నీ వేస్తాం కదా, మనకి ఎవరు వేస్తామంటే అది మన వెనకాల శక్తి లేదు పాపం. ఏ వాటి ఆ వాటి దెబ్బేసింది దవదవా మధ్యలో ఇరక్కపోయినా, లేకపోతే అట్టనుకోండి మీకు ఒక 10 వీధులు వాళ్ళకు 10 వీధులు వేసింది. కానీ ఇప్పుడు డబ్బు ఉంది వేసేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఎలక్షన్ ఇదంతా వస్తాను నా దగ్గర నేను ఈ వార్డు బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి 15వ వార్డు ఇది. ఈ వార్డులో డ్రైన్లు కానీ రోడ్లు కానీ క్లీన్ చేసే భాగంగా స్పెషల్ డ్రైవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు మార్నింగ్ అందరూ కూడా వర్కర్లు వాళ్ళ రొటీన్లో భాగంగా పనిచేస్తారు. మధ్యాహ్నం నుంచి 2 గంటలకు అందరూ వర్కర్లు అంటే దాదాపు 40-50 మంది వర్కర్లు ఒకటే వార్డులో పని పెట్టించి ఆ వార్డు కంప్లీట్ అయ్యేదాకా ఆ డ్రైన్స్ కానీ, ఆ రోడ్లు కానీ, ఆ వీధులు కానీ, ఆ చెత్త కుప్పలు కానీ పూర్తి స్థాయిలో క్లీన్ చేసి ఆ వార్డు అంతా శుభ్రం చేసే దిశగా ఒక 2 డేస్ నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఇది ఈరోజు 3వ రోజు. ఎక్కడ కూడా 1 మీటర్ కూడా వదలకుండా 100% డ్రైన్లన్నీ క్లీన్ చేసి రోడ్స్ కూడా అన్నీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇటువంటి కొన్ని వార్డులు కొంచెం డ్రైన్లు బాగాలేని ఏరియాలలో కానీ, నీరు నిల్వ ఉండే ఏరియాలలో ఒక 7-8 సచివాలయాల పరిధిలో మేము సెలెక్ట్ చేసి పెట్టాం. ఈ 7-8 సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి ఇదే విధంగా కంటిన్యూగా ఒక 15 రోజులు 20 రోజులు పూర్తిగా ఈ వర్కర్లందరినీ పెట్టి ఈ 7-8 సచివాలయాల్లో ఉన్నటువంటి వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వార్డులన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుభ్రపరిచేది ముఖ్యంగా మేము అనుకున్నటువంటి విషయం. దీని ద్వారా ప్రజలకు కూడా మెరుగైన పారిశుద్ధ్య అవసరాలు వస్తాయని కూడా అనుకుంటున్నాం. అలా